మొత్తానికి ఫ్రెండ్స్ రాలేదు. ఒరే బాబు ఏంట్రా, ఫైండ్ ఎక్స్ 9 సిరీస్ అయితే వచ్చేసింది. దీంట్లో మీకు 2 మోడల్స్ ఉంటాయి, ఒకటి 9, మరొకటి వచ్చేప్పటికే 9 Pro. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా? ఈసారి దీంట్లో సిలికాన్ కార్బన్ బ్యాటరీ, అల్ట్రా ప్రీమియం ఫ్లాగ్షిప్ డిజైన్, ఫుల్లీ మెటల్ బాడీతో పాటు ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ గ్లాస్ 2 ఇచ్చారు. అండ్ SGS 5 స్టార్ రేటింగ్ తో రావడం జరుగుతుంది. సో కింద పడ్డ డ్యామేజ్ అవకాశాలు చాలా తక్కువ. IP68 తో పాటు 69 అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా పర్ఫెక్ట్ గా మీరు క్యాప్చర్ చేయొచ్చు. 6.59 ఇంచెస్ కి సంబంధించిన AMOLED డిస్ప్లే, HDR10, HDR10+ తో పాటు 3900 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ బెజల్స్ కూడా చాలా థిన్ గా ఉంటాయి. 1.15 mm థిక్నెస్ బెజల్స్ తో రావడం జరుగుతుంది. కాంపాక్ట్ అన్నాను కదా అని చెప్పి బ్యాటరీలో కాంప్రమైజ్ అయితే కాలేదు. 7025 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 80 watts ఆఫ్ వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 50 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరా డిపార్ట్మెంట్ లో రేర్ ట్రిపుల్ 50 మెగాపిక్సెల్, అది కూడా హ్యాసెల్ బ్లేడ్ కొలాబరేషన్ తో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఫ్రంట్ వీళ్ళు 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. రేర్ అలాగే ఫ్రంట్ రెండింటిలోనూ మీరు 4K 60 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. MediaTek Dimensity 9500 ప్రాసెసర్, LPDDR5X అలాగే UFS 4.0 తో మనకు రావడం జరుగుతుంది. సో పెర్ఫార్మెన్స్ లో కూడా తగ్గేదేలే. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక కాంపాక్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో దీని ఫుల్ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను.